ఐటీ కల్చర్లో పెరిగిపోవడాన్ని ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళు చూడటానికి బాగానే ఉంది, అంటే ఇది ఇప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంలో ఏజ్ లిమిట్ పెరిగినా పెళ్లి చేసుకోకపోవడం, వీళ్ళు చేతిలో డబ్బులు ఉండటం. ఐటీ ఎంప్లాయీస్ అంటే శాలరీలు ఉంటాయి, చేతిలో డబ్బులు ఉంటాయి, అంటే క్షణ సుఖం కోసం ఆ డబ్బులు చేతిలో ఉండటం వల్ల వెళ్ళి ఆ టైంలో ఇరుక్కుని స్టక్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ పెట్టుకుంటారు. సామాజిక సమస్య అయిపోయింది. క్షణిక సుఖం కాదండి, అది తప్పనిసరి సుఖం. అది అవును, క్షణిక సుఖం కూడా కాదు. క్షణిక సుఖం అనే పదం చాలా మంది ఉపయోగిస్తారు, అది వాస్తవం కాదు. ఏమవుతుందంటే ఒక అమ్మాయి ఎట్లా పుష్పవతి అవుతుంది కూడా అబ్బాయిలు కూడా పుష్పవతులు అవుతారు, ఇది వాస్తవం. కాకపోతే ఆ ఫంక్షన్ ఎవరు చేయకపోవచ్చు, అబ్బాయిలు కూడా పుష్పవతులు అవుతారు. ఎలాగంటే వాళ్ళలో టెస్టోస్టెరాన్ అనేటువంటిది ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుందో వాళ్ళు 16-17 ఏళ్ళకి అమ్మాయిలాగా అబ్బాయిలు కూడా పుష్పవతులు అయిపోతారు. వాళ్ళు కూడా ఆ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అయినప్పుడు అది ఎప్పుడైతే అది రిలీజ్ అయ్యి ఒక లిమిట్ వస్తుందో అది ఆటోమేటిక్గా బయటికి వెళ్ళాలి. ఇది న్యాచురల్ ప్రాసెస్, ఇట్స్ ఎ సైంటిఫిక్ ప్రాసెస్. అది బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఆ మనిషి తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకు లోనవుతాడు, మానసిక ఆందోళనకు లోనవుతాడు. అందువల్ల కొంతమందికి ఏంటంటే సహజంగా బయటకు వచ్చేస్తుంటుంది, ఏదైనా ప్రెస్సింగ్ అవటము దుప్పటి ద్వారా. కొంతమంది వాళ్ళ స్వయంగా ద్వారా సంతృప్తి పొందే విధంగా జరుగుతుంది. కానీ ఏంటంటే అది ఒక కొంతమంది రేపులు అని చేస్తుంటారు. రేపులు ఎందుకు చేస్తారు అంటే ఆ టెస్టోస్టెరాన్ అనేది రిలీజ్ అయ్యి అది బయటకు పోయే మార్గం కూడా లేకపోతే వాడికి మనిషి మృగం అయిపోతాడు. అందుకనే వాళ్ళు 6 నెలల పాప మీద రేపు చేయడం ఏంటి కారణం అదేంటంటే అందుకనే చిన్న వయసులోనే వివాహాలు జరుగుతుండే పూర్వకాలం. ఆ టెస్టోస్టెరాన్ బయటకు వెళ్ళాలి తప్పనిసరిగా. వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఐటీ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతున్నారు, కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే అంటే ఇంకొక 3 ఏళ్ళు కనుక ఓపీ పడితే పెద్ద జాబ్ వస్తుంది, అప్పుడు హై రేంజ్కి వెళ్ళిపోవచ్చు, అప్పుడు హై రేంజ్ అమ్మాయి దొరుకుతుంది, మనం కార్లో తిరుగుతూ మంచి మెయింటైన్ చేస్తే మంచి రేంజ్ అమ్మాయి వస్తుంది అని. వీళ్ళు ఏంటంటే ఇంకొంతమంది ఏంది జాబ్ ఊడుతుందేమో అని భయం. ఈ విధమైన అనిశ్చిత పరిస్థితుల్లో కూడా వివాహం వయసు ఎప్పుడైతే లేట్ అయిపోతుంది, వివాహం లేట్ అయ్యే కొద్దీ ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఉండేటువంటి శారీరకంగా కొంతమంది తీవ్రమైన కోపం రావటం, ఆందోళన రావటం, వీటన్నిటికీ టెస్టోస్టెరాన్ కాదు. సో దీనివల్ల ఏంటంటే అందుకే అంటారు కొంతమంది పిచ్చోళ్ళు కూడా అయిపోతారు. అందుకే పూర్వకాలం పిచ్చి అయిపోతే ఏమంటారు, పెళ్లి చేయండి పిచ్చి కుదురుతుంది అనే సామెత ఉండేది. ఆ సామెత దీని గురించి వచ్చింది, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అనేవాళ్ళు. సో దీనికి కారణం రీసెంట్గా కూడా చూడండి, ఒక పాప ఒక అమ్మాయి కూడా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి గండి మైసమ్మ దగ్గర ఎంజాయ్ చేసింది, కడుపు కూడా వచ్చేసింది. ఇటువంటివన్నిటికీ కారణం ఏమిటి? పూర్వకాలం ఏముండేది, ఎవరైనా ఒక అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ కానీ ప్రేమ అనే పదాలు కానీ బయటకు వస్తే పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే వెంటనే ఆ అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు. అంటే ఆకలి అనేది అందరికి ఒకే రకంగా ఉండదు, ఇది ఒక వాస్తవం. మనం ఎక్కడైనా చూడండి భోజనాలు చేస్తుంటే అందరూ ఒకే అమౌంట్ అన్నం తినరు. కొంతమంది ఎక్కువ అన్నం తింటారు, కొంతమంది తక్కువ అన్నం తింటారు, కొంతమంది మీడియం తింటారు. అలాగే ఈ కోరికలు అనేటువంటి అందరికి ఒకే రకంగా ఉండవు. కొంతమందికి అధిక కోరికలు ఉంటాయి, వాళ్ళని ఏమంటారు అంటే ఉన్మాదిలాగా అయిపోతారు. వాళ్ళు అబ్బాయిలో ఉంటారు, అమ్మాయిల్లో కూడా ఉంటారు. విపరీతమైన కోరికలు ఉంటాయి వాళ్ళకి, కరువు. ఈ మోడర్న్ లైఫ్ లో అడ్జస్ట్మెంట్ అయ్యే ప్రయత్నంలో ఇలా యువత బలైపోతున్నది. వాళ్ళకి ఏంటంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఒక డిగ్రీ అతను ఓన్లీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, మరి అతనిలో టెస్టోస్టెరాన్ భారీ స్థాయిలో ఉంది, మరి ఆ అమ్మాయి కూడా తగిన అమ్మాయి దొరికింది, ఇద్దరికి భారీ స్థాయిలో కోరికలు ఉన్నాయి. మరి ఎట్లా వీళ్ళు అటువంటిప్పుడు వాళ్ళకి పెళ్లి చేయాలి, పెళ్లి చేసేస్తే పెళ్లి చేసుకొని చదువుకోవాల్సిందే. ఆ చిత్రం సినిమాలో లాగా పెళ్లి చేసుకొని కడుపు తెచ్చుకొని మళ్ళీ చదువుకుంటూ ఉండొచ్చు, ఉద్యోగం కూడా చేయొచ్చు. దానికి ఆర్థికంగా బలం ఉంటుంది. ఆ కేసులో తగ్గటం, చదువుకునే యువతే దానికి అడిక్ట్ అవటం, అట్లాంటి వ్యాధులకు గురవ్వటం, దాన్ని ఆల్టర్నేటివ్ ఎలా చూడొచ్చు? ఏముంటాయి ఆల్టర్నేటివ్ అంటే ప్రభుత్వం పెళ్లి అంటే పెళ్లి చేసుకోలేని పరిస్థితులు, ఇప్పుడు సెటిల్ అవ్వాలి చదువుకోవాలి అన్న మోడర్న్ లైఫ్ లో అది కాని పని. అది మార్పు చేయాలి పెళ్ళప్పుడే కూడా చదువుకున్న పెళ్లి చేసుకొని కూడా చదువుకోవచ్చు అనే కాన్సెప్ట్ రావాలి. ఎందుకంటే ఇదివరకు దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితము పెళ్లి చేసినప్పుడు అబ్బాయి ఏం చేసేవాడు అని అడిగేవాళ్ళు కదా, అసలు పలాని వాళ్ళ కొడుకు అని చెప్పి పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకంటే పేరెంట్స్ స్థాయిలోనే ఎకనామికల్ గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఒక ఇల్లు ఉండేది, పొలం ఉండేది. ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్లి చేయొచ్చు, పలాని వాళ్ళ కొడుకు అంటే సరే పెళ్లి చేయండి అనేవాళ్ళు. అంతేగాని ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, వీడికి ఎంత శాలరీ వస్తుంది, ఏం చదివాడు, ఇవన్నీ అడిగేవాళ్ళు కదా. సో ఆ స్థాయి మళ్ళీ రావాలి ఇండియాలో. అంటే ఎంటర్ అయిపోగానే పెళ్లి చేసేసి చదువుకుంటూ కూడా వాళ్ళు పెళ్లి చేసుకొని కూడా చదువుకోవచ్చు.
ఆ విధమైన వ్యవస్థ రావాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కొడుకు పెట్టడం దండగనుకుంటే మళ్ళీ కోడలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎవరు పెడతారన్న? తప్పదు ఇంకా మరి కొడుకు జబ్బు వచ్చి చచ్చిపోయేదానికన్నా దాని బెటర్ కదా మరి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, అమ్మాయి తన కూతురు ఎవడినో లవ్ చేసింది. గండి మైసమ్మ దగ్గర పార్కులో ఆ పిల్ల బీటెక్ చదివే పిల్లవాడితో సెక్స్ చేసిందని వాళ్ళ తల్లి చెప్తుంది స్వయంగా. మరి గండి మైసమ్మ పార్కులు వీళ్ళు సెక్స్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ముందు వాళ్ళని పట్టుకొని తన్నాలా. గండి మైసమ్మ పార్క్ దగ్గర ఉండే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఈ విధంగా వీళ్ళు డైరెక్ట్ గా పోయి అన్ని కూడా చేసుకుంటారు.